రోడ్డు ఫిష్ మార్కెట్ దగ్గర చిరు వ్యాపారాలు చేస్తూ ఉంటున్నాం. ఇప్పుడు కాదు, కొన్ని సంవత్సరాల మట్టి మేము అక్కడ జీవనోపాయం చేసుకుంటున్నాం. అలాంటిది ఇప్పుడు మున్సిపాలిటీ వచ్చి మీకు లైసెన్సులు లేవు, మీరు తీసేయాలి, అది ఇదని మమ్మల్ని ఓకే వేధిస్తున్నారు. నిన్న కాక మొన్న వచ్చిన బళ్ళకేమో లైసెన్సులు వచ్చినాయి. గత 35 సంవత్సరాల మట్టి మేము అక్కడే జీవనోపాయం చేసుకుంటున్నా, మాకు లైసెన్స్ లేవు. అంతకుముందు ఏమన్నారంటే మున్సిపాలిటీ వాళ్ళు, సచివాలయంలో మీరు అమౌంట్ కడితే మీకు రసీదు ఇస్తారు, ఆ రసీదు ద్వారా మీకు లైసెన్సులు వస్తాయని కూడా చెప్పారు. అదే అమౌంట్ మేము కట్టాము, మాకు స్లిప్పులు కూడా ఇచ్చారు. ఇంతవరకు మాకు లైసెన్సులు రావట్లేదు సార్. ప్రభుత్వం ఏమంటుంది, మీకు జీవనోపాధ్యాయం చేపిస్తాము, అది అంటున్నారు, ఇది అంటున్నారు. మాకున్న జీవనోపాధ్యాయమే తీసేస్తూ ఉంటుంటే మేము ఎక్కడికి వెళ్ళాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, మాది ఇంకా ఏం చేయాలి మేము? ఇప్పుడు మాకంటూ ఒక గవర్నమెంట్ నుంచి ఏ ఉద్యోగాలు లేవు, ఏమీ లేదు. నేను డిగ్రీ చదువుకున్నాను, అయినా నాకు ఏ ఉద్యోగం లేదు. మా అమ్మ ఇచ్చిన వ్యాపారం చేసుకొని నా కుటుంబాన్ని నేను పోషించుకుంటున్నాను. సొంత ఇల్లు లేదు మాకు, పింఛన్లు గింఛన్లు ఏమీ రాదు. ఆ వ్యాపారం చేసుకుంటూ నా కుటుంబాన్ని పోషిస్తున్నాను. నాలాగా ఇంకా చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అదే పరిస్థితి. అలాంటిది ఇప్పుడు మీకు లైసెన్స్ లేవు, మేము వచ్చి మీ వ్యాపారాలు తీసేస్తాము, అది ఇదని ఇప్పుడు మమ్మల్ని ఓకే వేధిస్తున్నారు సార్. మేము దాని గురించి మేము ఈ పోరాడుతున్నాము, కానీ మేము దేని గురించి వ్యతిరేకంగా ఏం చేయట్లా. మాకు మేము ఎక్కడుంటున్నామో ఆ ప్రదేశంలో మాకు గుర్తింపు కార్డు ఇవ్వాలని మేము మున్సిపాలిటీ వాళ్ళని మనస్ఫూర్తిగా మేము అదే కోరుకుంటున్నాం సార్. ఇంకా మేమేం అడగట్లేదు.